హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేము వీడియో పెట్టక 2 డేస్ అవుతుందండి. ఇక్కడ బాగా వర్షాలు పడుతున్నాయి. వీటి పేరు ఏంటో తెలుసా? ఇవి బుడందాసకాయలు అంటారు. ఇవి అన్ని చోట్ల దొరకవండి. ఇవి అక్క వాళ్ళ చేలో కాసినవి తీసుకొచ్చారు. ఇది మనం ఏం అవసరం లేదండి, చెట్టు దానంతట అదే తీగ మలిసి కాయలు పడతాయి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మన పప్పు దోసకాయలు, నాటు దోసకాయల కన్నా ఇవి చాలా టేస్ట్ ఉంటుంది. ఉప్పు కారం వేసుకొని తింటారు. కొంచెం పులుపుగా కొంచెం తీయగా ఉంటుంది. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. చాలా బాగుంటాయి. ఇవి పప్పులో వేసుకుంటారు, దోసకాయ టమాటా వండుకుంటారు. ఊరగాయకైతే చాలా బాగుంటుందండి. ఇదిగో చూడండి, చాలా వచ్చినాయండి ఇవి. మేము ఈరోజు వీటితో దోసకాయ టమాటా కర్రీ చేస్తున్నాము. చాలా టేస్ట్ ఉంటుంది. వీటి పేరు కానీ ఇవి ఎక్కడన్నా మీరు చూసారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీటిని కడ్డీ చేపల్లో కానీ రొయ్యపట్లో కానీ వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి మీకు ఎక్కడన్నా దొరికినవి పల్లెటూరుల్లో చేలల్లో ఎక్కువగా దొరుకుతాయండి. మాగాని చేలు ఉంటాయి కదండి, ఒడ్లు, ఆ చేలల్లో బాగా దొరుకుతాయండి. మీకు ఎక్కడన్నా దొరికితే కంపల్సరీ తెచ్చుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. ఒట్టిగానైనా తినేయొచ్చండి. పుల్లగా తీయగా చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మేము వీటిని టమాటా దోసకాయ కలిపి వండుతున్నాం. ఈ దోసకాయలోకి టమాటా కోసి దోసకాయ టమాటా కలిపి వండుతామండి. ఈ దోసకాయ పైన చెక్కు కూడా తీయని అవసరం లేదు. డైరెక్ట్గా కడిగి శుభ్రంగా కోసేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుంది. ఊరగాయకైతే సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.